పాడి అనేది ఆవులు అవనివ్వండి, గేదెలు అవనివ్వండి, పొలంలో పనిచేసినటువంటి ఎద్దులు అవనివ్వండి, ఒక వర్ణనాతీతమైనటువంటి సంబంధం అధ్యక్ష. పెంచుకున్నటువంటి పాడి రైతులకు అవనివ్వండి, ఆ జీవుల మధ్యన డిజిటల్ యుగం రాకముందు పండగలకి పబ్బాలకి ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నప్పుడు కుటుంబ సభ్యులతో పాటు పాడిని కూడా నిలబెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. కాలక్రమేణా వాతావరణంలో మార్పులు అవనివ్వండి, ఇతర కారణాల వల్ల అవనివ్వండి, మనకు ఉన్నటువంటి నాటు జాతి పశువులకి తోడయ్యి హెచ్ఎఫ్లు, ఈ జెర్సీలు రావడం వల్ల జబ్బులు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. అదేవిధంగా పాలు ఉత్పత్తి సాధిద్దామన్నటువంటి తపనతో రైతులు అనేకమైనటువంటి ప్రయోగాలు చేసి డిపెండెన్స్ ఆన్ వెటనరీ డాక్టర్స్ చాలా పెరిగిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. రైతులు సిబ్బంది లేని కారణంగా 2-3 గ్రామాలకు సంబంధించి ఒక 7-8 గ్రామాలకు సంబంధించి ఒకే డాక్టర్ ఉండడం వల్ల వెటనరీ అసిస్టెంట్లు ఉన్నప్పటికీ కొంత రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా నా నియోజకవర్గంలో రామభద్రపురం మండలం కొట్టెక్కులు అవనివ్వండి, బాడెంగ మండలం వాడాడులు అవనివ్వండి, ఇవి పెద్ద గ్రామాలు అధ్యక్ష. చుట్టుపక్కల ఇంచుమించు 7-8 గ్రామాలకి ఇక్కడ వెటనరీ హాస్పిటల్ ఉన్నప్పటికీ అక్కడ వైద్యుడు లేకపోవడం వల్ల వెటనరీ అసిస్టెంట్స్ మీద అవనివ్వండి, లేకపోతే సచివాలయ సిబ్బంది మీద ఆధారపడే పరిస్థితి అధ్యక్ష. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ భర్తీ జరిగితే తప్ప మనం ఇప్పుడు పోటీ తత్వం పెరిగిపోయింది, పాడి రైతుల్ని ఆదుకునే పరిస్థితి ఉండదు అధ్యక్ష.